హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను మహేంద్ర పటేల్ అండి. మొబైల్ నంబర్ గురించి, నేమ్ గురించి ఎన్నోసార్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన జీవితం ఏ రకంగా వర్క్ చేస్తుందండి. మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన పేరు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీరు ప్రధానమంత్రియా, చీఫ్ మినిస్టరా, మంత్రియా, ఒకవేళ మీ పేర్ల ప్రాబ్లం ఉండి మీ పర్సనల్ ఇయర్ మీకు ప్రాబ్లం డేట్కి సేమ్ టు సేమ్ టైంలో వచ్చినప్పుడు కంపల్సరీ మీకు పోలీస్ కేసు నంబర్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా రక్షించలేడండి. ఎట్లనే అల్లు అర్జున్ సార్ కూడా అలానే జరిగింది. అలానే ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు కేటీఆర్ సార్ల పేరు నంబర్ల ఆయన డేట్ ఆఫ్ బర్త్ నంబర్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నది, ఆయన పేరు ఎలా ఉన్నది, ఈ ఇయర్లో ఆయన జైలు పోయే ఛాన్సెస్ ఉన్నదా లేదా అన్నది ఆ విషయంలో ఇలా నేను అలా పార్టీ గురించి కేటీఆర్ సార్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదేదో కేటీఆర్ సార్ గురించి చెప్పడానికి గురించి కాదండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన పేరు ఉన్నదా లేదా, దానివల్ల ఆయనకు సమస్య రావచ్చు కానీ ఆయన పర్సనల్ ఆయన చేసిందా, తప్పు చేసిందా, చేయలేదా, ఎలాంటి సంబంధం మనకు దానికి లేదండి. మనకు సంబంధం ఉన్నది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరు అనుకూలంగా ఉన్నదా లేదా. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఎలాంటి కష్టాలు వస్తుంది. కేటీఆర్ సార్కే కాదు, అల్లు అర్జున్ గారికే కాదు, మీకు కూడా రావచ్చు. మీ పేరుని మీరు చెక్ చేసుకున్నారా, మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకున్నారా, ఎలా చెక్ చేసుకోవాలి, అదే విషయంలో న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుంది ఆ విషయంలో ఇవ్వాలని కేటీఆర్ సార్ గురించి పేరు తీసుకొని వచ్చాను. ఇంతకుముందు అల్లు అర్జున్ గారి గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మీకు కేటీఆర్ గారి గురించి చెప్తాను. కేటీఆర్ గారు డేట్ ఆఫ్ బర్త్ 24/7/1976, 24/7/1976. అంటే 24 అంటే ఇవి రెండు టోటల్ చేస్తే 6 వస్తుంది. ఈ డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే 9 వస్తుంది. అంటే 6/9 కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్. అని ఇప్పుడు దాకా ఎమ్మెల్యే ఎట్లేండో, మంత్రి ఎట్లేండో ఆ దేవుడికే తెలియాలి. యాక్చువల్లీ ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవరు కూడా రాజకీయంలో రారు. ఈయన దగ్గర ఉన్న బెనిఫిట్ ఒకటే, రాజకీయం రాదానికి 7వ నెలలో పుట్టినోళ్ళు, 6 నెలల పుట్టినోళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యే వేస్తారండి. మీరు చెక్ చేసుకోవచ్చు. 100 మంది ఎమ్మెల్యేని తీసుకుంటే వాళ్ళు జూన్ జూలై నెలల్లో పుట్టి ఉంటారు. ఎక్కువ శాతం 90% అండి. ఇది ఒక్క 7 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వల్ల ఆయన్ని మినిస్టర్ అయిపోయారు, ఆయన మంత్రి అయిపోయాడు, ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. మిగతా అంత అదృష్టం అండి. ఏదైనా మన జీవితంలో మంచి చెడు అన్నది మనకు ముందు కలిసి వస్తుంది. ఈ ప్రకారం కేటీఆర్ పే ఇప్పుడు ఈ 6/9కి లక్కీ డేట్లు అసలు ఉండేయండి. 1వ నంబర్కి ఈయన పడది, 2కి పడది, 3కి పడది, 4కి పడది, 5 ఒకటికే పడుతుంది, 6కి పడుతుంది, 9కి పడుతుంది, 7 8కి పడదు. ఇన్ని డేట్ల ఆయనకు ఇంత నెగిటివ్ నెంబర్స్ ఉంటుంది. ఇలా డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పుడు మీకు ఇంకోటి చెప్పండి, సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్. సల్మాన్ ఖాన్ 9/6, ఈయన 6/9. 9/6 అంటేనే వెంటనే కొద్దిగా తొందరగా ఆయనకు పోలీస్ కేసులు, జైలు అవన్నీ చికాకులు ఆయనకైనాయి. ఈయన 6/9 అంటే కొద్దిగా లేట్ అవుతాను కానీ కంపల్సరీ 100% అవుతుంది. జైలుకి పోయి 100% ఛాన్స్ ఉంటుంది. కారణం ఏంటంటే ఈయన అందరు కేటీఆర్ అంటారు. కేటీఆర్ అంటే 3 అక్షరాల పేరు. 3 అక్షరాల పేరుకి ఈ 24వ తారీఖు 3 అక్షరాల పేరుకు అతి శత్రు. మీరు అనుకుంటారు మరి ఇన్ని రోజులు మంత్రిగా ఉన్నాడు కదా అంటే, ఎస్ ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడు, 50 సంవత్సరాల దాకా బాగానే ఉన్నాడు. లేకిన్ ఇంటర్వెల్ తర్వాత జీవితం వేరేలాగా ఉంటుంది, సినిమా వేరేలాగా ఉంటుంది, సమస్యలు బాగా పెరిగిపోతుంది, చాలా కష్టాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళ పార్టీ కూడా బీఆర్ఎస్ పెట్టుకున్నాక అసలు ముందు ముందు వాళ్ళు అసలు విజయం సాధించడం అనేది చాలా కష్టం. అంటే ఈ పేర్ల ఇప్పుడు కవిత గారి కూడా ఆయన పేర్ల పోలీస్ నంబర్ ఉన్న వాళ్ళు ఆయన పోలీస్ కేసు, కేటీఆర్ అన్న పేర్లో కూడా పోలీస్ నంబర్ ఉన్న వాళ్ళకి పోలీస్ కేసులు. కేటీఆర్ అన్న పేర్లో ఒక డెత్ నెంబర్ అంటారు, 13th నెంబర్ ఉన్నది. దీన్ని డెత్ నెంబర్ కూడా అంటాము. కానీ డెత్ నెంబర్ అంటే హెల్త్ ఇష్యూ నెంబర్, డెత్ నెంబర్. కొంతమందికి ప్రోగ్రెస్ కాదు అంటే ఇప్పుడు ఆయన ప్రోగ్రెస్ అయిపోయారు, ఆ ప్రోగ్రెస్ కి డౌన్ ఫాల్ కూడా రావచ్చు, అయితే జైలు పోయి కూడా ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల రామారావు అన్న పేర్లో కూడా నంబర్ 63 అండ్ నంబర్ 4 అంటే 74 నంబర్ ఉంది. ఈ 74 నంబర్, ఇది 2 నంబర్కి, ఈ 9 నంబర్కి. అల్లు అర్జున్ గారికి ఎలా ఉన్నదో 2/9 కాంబినేషన్, ఇలానే కేటీఆర్ సార్ కూడా 2/9 కాంబినేషన్ ఉన్న వల్ల ఈయన కూడా పోలీస్ కేసు కంపల్సరీ అవుతుంది. ఈయన అరెస్ట్ 100% అవుతాడు, వారు జైలు కూడా పోతాడు, చాలా కష్టాలలో వస్తాయి. ఎందుకంటే కేటీఆర్ అన్న పేరు ఈయన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కి చాలా లక్కీ నంబర్ తక్కువ. అంటే ఇప్పుడు ముందు ఉన్నది ముసల పండుగ మనం చెప్పచ్చు. వీళ్ళు చాలా తప్పు చేశారు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ సార్ ఈ పార్టీని రన్ చేస్తే బాగుండు. కేసీఆర్ సార్ అన్న పేర్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ కి ఆ కేసీఆర్ అన్న పేరు కూడా అద్భుతంగా ఉన్న పేరు అండి. ఆ పేర్ల 5/7 కాంబినేషన్ ఉన్నది. 5/7 కాంబినేషన్ 3 అక్షరాల పేరు. మన రాముడు పేర్లో కూడా 5/7 కాంబినేషన్ వల్ల
ఈయన ఎవరు ఏం చేయలేకపోతారు, ఆయన ఎవరు ఏం చేయలేము కూడా. ఆయన గురించి ఏం ఎవరు చేయలేరు, ఎందుకంటే కేసీఆర్ అన్న పేర్లో ఒక మంచి నంబర్స్ ఉన్నాయి. కానీ ఈయన బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు వస్తలేరు వల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రాబ్లంలు వస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో రివర్స్ నంబర్ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీకి రెడీ చేయడానికి 21 years పట్టింది. అదే బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే సమయం పడుతుంది, 21 years. నెక్స్ట్ ఇయర్తో ఈ పార్టీలకి అందరూ జారిపోతూనే ఉంటారు, ఎందుకంటే ఈ పార్టీలో కూడా రివర్స్ నంబర్ ఉంది. ఇక్కడ పార్టీ పేరు ప్రాబ్లం, ఇక్కడ కేటీఆర్ సార్ ప్రాబ్లం పేరు, అటు కవిత గారి పేర్లో కూడా ప్రాబ్లమే. అంటే కేటీఆర్ సార్ల ప్రాబ్లం ఏంటంటే 3 digits పేరు అందరు కేటీఆర్ సార్ అంటారు. దానివల్ల కేటీఆర్ కి ప్రాబ్లం, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కి అసలు అనుకూలంగా లేదు. ఇది మాత్రం కంపల్సరీ ముందు చాలా కష్టాలు తెచ్చేది ప్రయత్నం 100% తెస్తుంది. ఎందుకంటే ఆయన పర్సనల్ ఇయర్గా ఈసారి 4 వస్తుంది. ఈ 4కి 9కి అసలు పడదు. ఇది కూడా పోలీస్ కేసు నంబర్ అంటాం, పోలీస్ అటాక్ నంబర్ అంటాం. అంటే కంపల్సరీ ఈయన జీవితం అన్నది ముందు ముందు చాలా కష్టాలలో పోతారు. ఏదో చాలా ఓపెన్ అయ్యి కూడా చాలా ప్రాబ్లంలో ముందు ఫేస్ చేస్తారు. పార్టీ బీఆర్ఎస్ పేరు బాగలేదు, కేటీఆర్ పేరు బాగలేదు, కవిత గారి పేరు బాగలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీని రన్ చేసే కేసీఆర్ సార్ మాత్రం పేరే పవర్ఫుల్. మిగతా ఎవరి చేతిలో వచ్చినా పార్టీ జారిపోతుంది, మనుషులు జారిపోతారు, అంతా జారిపోతుంది. అంటే ఇది ఓన్లీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని చూసి వాళ్ళ పేరుని చూసి చెప్పే విధానం మాత్రమే. ఎవరికి పర్సనల్ విషయంలో మాట్లాడడానికి మనకు ఎలాంటి అర్హత లేదు. ఓన్లీ కేటీఆర్ సార్కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం ఆయనకు అనుకూలంగా లేని వల్ల కొత్త సంవత్సరం ఆయనకు కంపల్సరీ జైలు పాలు 100% అవుతారండి. ఇదండి. ఇది వీళ్ళ విషయంలో ఎందుకు చెప్పానంటే మీరు మీ భవిష్యం చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ని మీరు చెక్ చేసుకోండి, మీ పేరుని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇది చాలా మంచి పొజిషన్లో ఉన్నా అనుకున్నా మాత్రం ఇలాంటిది పరిస్థితి వచ్చి కూడా మీ చేతిలోకి వెళ్ళిస్తారు అని జారిపోవచ్చు. న్యూమరాలజీ ఈ రకంగా వర్క్ చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్తోని, మీ పేరుతోని, మీ మొబైల్ నెంబర్తోని, మీ మ్యారేజ్ డేట్తోని ఆ రకంగా న్యూమరాలజీ ఒక మంచిగా వర్క్ చేస్తుంది. మీ పిల్లల భవిష్యము, మీ భవిష్యం మీ చేతిలోనే ఉంది. ఒకవేళ మీకు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటేనే మీ భవిష్యం మంచి ఉజ్వలంగా ఉంటుంది. లేకపోతే ఏదో మనం ప్యాకెట్ ఆడినట్టు చూడకుండా ఆడుతున్న జీవితం ఎటనా పోని అనుకుంటే మాత్రం మీ ఇష్టం. కానీ అదే ప్యాకెట్ ఆడటం మంచి చూసి ఆడి మంచి ఆటలు ఉన్నాయని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే భవిష్యం మీరు చూసుకొని ఆడుకోవచ్చు, మీ జీవితం చూడకుండా కూడా మీరు ఆడవచ్చు. ఆ దేవుడి పైన భారం వేసి కూడా మంచి జరగాలంటే మంచి జరుగుతుంది, చెడు జరగాలంటే చెడు జరుగుతుంది. కానీ రిస్క్ లేకనుకుంటే మాత్రం ఒక పేరుని కరెక్షన్ చేసుకొని, ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకొని, ఒక మంచి మ్యారేజ్ డేట్ని మనం సెట్ చేసుకుంటే కనిపిస్తుంది మీ భవిష్యం మీ చేతిలోనే ఉంటుంది. మీరే మీ భవిష్యాన్ని కాపాడుకుంటావచ్చు, మీరే భవిష్యం మిమ్మల్ని నిలబెట్టుకోవచ్చు. ఇదండి, ఇది మహేంద్ర పటేల్ న్యూమరాలజీ ద్వారా మీకు ఇవాళ మేము కేటీఆర్ సార్ విషయంలో చెప్పాను. ఇది మీ భవిష్యంలో కూడా జరగచ్చు, మీకు కూడా ప్రాబ్లం రావచ్చు. మీ పేర్లు కూడా అలాంటి సమస్య ఉంటే మీకు కూడా పోలీస్ కేసు కావచ్చు అండి. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్తే అండి.